వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. శ్మశానంలో బూడిద పూసుకుని తిరుగుతున్న వ్యక్తిని చూసి భయానికి లోనవుతున్న ప్రజలు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలో అడవి పంది హల్చల్. ఉపాధి హామీ కూలీలపై దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు. విశాఖ సాగర్ తీరంలో మత్తు ఇంజెక్షన్ల కలకలం. గుట్టుగా దందా చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠా గుట్టు రట్టు. పవన్ కళ్యాణ్ ట్వీట్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు మాత్రమేనని ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. శ్మశాన వాటికలు శవాల్ని దహనం చేసిన చోట ఉన్న బూడిదను ఒంటికి పూసుకొని నగ్నంగా తిరగడం, అక్కడే తనలో తాను మాట్లాడుకోవడం, రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తిని చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆ వ్యక్తి చేసే వింత విచిత్రమైన చేష్టలు పట్టణంలోని మోతే శ్మశాన వాటికలో నిత్యం జరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే శ్మశానం శవాల్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను ఒంటికి రాసుకుని దిగంబర అవతారంలో తిరుగుతున్న వ్యక్తిని కొందరు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో వార్తతో పాటు వీడియోలు వైరల్ అయ్యాయి. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం భర్దీపూర్ గ్రామ శివార్లోని ఉపాధి హామీ కూలీలపై అడవి పంది దాడి చేసింది. దాదాపుగా 100 మంది ఉపాధి పనులు చేస్తుండగా హఠాత్తుగా కూలీలపై అడవి పంది విరుచుకుపడింది. ఈ ఘటనలో నరసింహులు అనే వ్యక్తికి కాలు విరిగిపోగా మరో మహిళ రుక్కమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్ గా నటింప చేయాలన్నారు. చంద్రబాబుకు 420 అసిస్టెంట్లుగా ఉండాలని తెలిపారు. అవసరమైతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మాట్లాడతానని, వర్మ డైరెక్షన్ లో చేస్తారా అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత హీరో లాంటి జగన్ ప్రతిపక్షాల నేతలందరినీ నడి రోడ్డుపై నిలబెడతాడని చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలేనని ఎద్దేవా చేశారు. వాళ్ళ ఎండ్ యూజర్స్ ప్లాట్ఫామ్ దగ్గర అక్కడ ఇది ఎందుకంటే 20 రూపాయలు 30 రూపాయల్లో మొత్తం వస్తుంది అన్న ఏమీ తెలియని వాళ్ళు వీళ్ళు. దీన్ని ఎక్కడ కూడా ఎండ్ యూజర్స్ ఎక్కడ స్టూడెంట్స్ కానీ హై ప్రొఫైల్ ఇదేం లేదు, ఓన్లీ వర్కర్స్ టైప్లో ఉన్నారు. సో ప్లాట్ఫామ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్స్, ప్లాట్ఫామ్ అయిపోయిన తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఇవి రావడం వల్ల కంజెషన్స్ వస్తున్నాయి. ఆ ఏరియాస్ మనకు తెలుసు, ఓల్డ్ సిటీ ఏరియా, జగదాంబ, తర్వాత పూర్ణ మార్కెట్, రైతు బజార్స్ ముందు ఇవంతా కూడా ఇవన్నీ జరిగింది. సో ఈ ట్రాఫిక్ కంజెషన్స్ గురించి ఈరోజు జీవీఎంసీ అఫీషియల్స్తో పాటు కమిషనర్ గారితో పాటు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి జీవీఎంసీ కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్తో పాటు అందరితో కలిసి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరపడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఈ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించే ఉద్దేశంగా 2 డిపార్ట్మెంట్స్ కలిసి ఎలా పనిచేయాలన్న ఉద్దేశంతో ఎట్లా ముందుకు వెళ్ళాలా, ఏ విధంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ తగ్గించాలన్న దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది జోనల్ ఆఫీసర్స్తో కలిసి. సో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం. అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న ఇష్యూస్ కూడా కమిషనర్ గారి ముందు పెట్టడం జరిగింది. ఒకటి, ఇల్యూమినేషన్, ఎక్కడైతే మేజర్ జంక్షన్స్ ఎండాడ కొన్ని మేజర్ జంక్షన్స్ ఏవైతే ఇల్యూమినేషన్స్ లేవో దానివల్ల చీకట్లో క్రైమ్ జరగడానికి ఆస్కారం ఉంది, యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఇల్యూమినేషన్ చేయని ప్లేసెస్ అని కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మనకు పనిచేయట్లేదు. సో 8 సిగ్నల్స్ వరకు మేజర్ జంక్షన్స్లో పనిచేయట్లేదు, అవి కూడా తీసుకెళ్ళాం దృష్టికి. దే విల్ టేక్ ఇట్ అప్ ఆన్ ప్రయారిటీ బేసిస్ అని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ మన సిటీలో మెయింటైన్ చేస్తున్న ఎల్ఎన్టీ ద్వారా మెయింటైన్ చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 230 నుండి ఇంకా పనిచేయట్లేదు. 232 కెమెరాస్ పనిచేయట్లేదు, సీసీటీవీ కెమెరాస్, అవి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో మనకు ఇవి కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీటీవీ కెమెరాస్, ఇల్యూమినేషన్స్, స్పీడ్ బ్రేకర్స్, తర్వాత మన బ్యారికేడ్స్
మన మధ్యలో బీచ్ రోడ్లో కొన్ని చోట్ల చిన్న చిన్న బ్యారికేడ్స్ మనం కట్టాం, స్పీడ్ బంప్స్ టైప్లో. అవి కొన్ని పగిలిపోవడం వల్ల అడ్డంగా మోటార్ సైకిల్ తిరుగుతుంది. మోటార్ సైకిల్ తిరిగిందంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. సో ఫాస్ట్గా వచ్చిన కార్ కూడా. సో ఇవన్నీ కూడా ఫొటోస్తో పాటు మనము కమిషనర్కి వాళ్ళ అఫీషియల్స్కి అందరూ చూపించడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు దాన్ని వీల్ అటెండ్ టు దట్ అని చెప్పేసి కమిషనర్ గారు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఇన్ కోఆర్డినేషన్ విత్. గూడూరు పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టిడ్కో అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్లు కావాలనుకున్న వారు ఇందిరానగర్ లోని వార్డు సచివాలయంలో సిబ్బందిని సంప్రదించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ తెలిపారు. ఆయన పట్టణ పరిధిలోని 16వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ సచివాలయంలో సిబ్బంది పనితీరును గమనించేందుకు, అదేవిధంగా రికార్డుల మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో తనిఖీ చేసేందుకు తాను ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టిడ్కో అపార్ట్మెంట్స్ కేటాయించేందుకు లబ్ధిదారులకు అవసరమైన బ్యాంక్ లోన్ ప్రాసెస్ సచివాలయం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగనన్న హౌసింగ్ కాలనీలో స్థలం పొందిన లబ్ధిదారులు త్వరితగతిన ఇలాంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటే వారికి ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పేదల పక్షాన సుప్రీంకోర్టు కూడా అమరావతి ప్రాంతంలో, రాజధానిలో పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉండాలని చెప్పి స్టే ఇవ్వకుండా దాన్నే సుప్రీంకోర్టు కూడా చేయడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ కోర్టు అయినా కూడా పేదల పక్షానే నిలబడతాయి. ధనికులు మాత్రమే అమరావతిలో ఉండాలి. మేము ఇచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వ ధనంతో లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాకు నవనగరాలు నిర్మించాలి. వాటి దగ్గర మా పొలాలు, మా స్థలాలు అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ పిడివాదన వినిపించారు. ఏదేమైనప్పటికీ న్యాయం గెలుస్తుందన్న దానికి ఇదే ఉదాహరణ. ఇంతకాలం 3 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో పేదలను అడుగుపెట్టలేకుండా ఆపగలిగారు. కానీ ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ పేదలకి ఆ ప్రాంతంలో నివాసయోగ్యమైనటువంటి స్థలాలు తీసుకోవటానికి, వాళ్ళు నివసించడానికి ఈ కోర్టు తీర్పుని దోహదపడుతుంది. ఈ న్యాయస్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రత్యేకంగా నా తరఫున, పేదల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే పేదలు ఎక్కడుంటే అక్కడ లోకేష్ వాడిపోతాడని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారా? మంగళగిరిలో లోకేష్ను వాడగొడటానికే పేదలకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. పేదలు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి నమ్మకం మీకు కూడా కలిగిందంటే మేము మొదటి నుంచి చెప్పేది అదే. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేద వర్గాలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటతో పేదలు కనుక ఆ ప్రాంతానికి వస్తే లోకేష్ ఓడిపోతాడు, ఓడగొడతాకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారండి. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గెలవకూడదంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలు ఉండకూడదు. వాళ్ళని తన్ని తరిమేసి అమరావతి రైతులు లాంటి పెద్ద ధనవంతులనే పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కూటమికి ఉన్నట్టుంది. ఈ ప్రజలే బుద్ధి చెబుతారు. మన 2019లో 23 సీట్లకి ఆయన్ని 1 సీటుకి ఈయన్ని పరిమితం చేశారు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా వాళ్ళకి మిగిలేటువంటి పరిస్థితి లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా పెట్టి చంద్రబాబు నాయుడు విలన్గా పెట్టి విలన్ వెనకాల అసిస్టెంట్లు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడిని పెట్టి తీయాలి గ్యారంటీగా సినిమాలు. ఎలా విలన్ దోసుకుంటాడు, ఆ వెనకాల ఉన్నటువంటి ఈ దొంగలకి 420 వాళ్ళకి ఎలా సూట్ కేసులు ఇస్తాడు, ఇంటికి వెళ్ళి నాకు అత్త కోడళ్ళు సూట్ కేసుల గురించి ఎట్లా జుట్టుపట్టు కొట్టుకుంటారు, ఇవన్నీ కూడా మంచి రసవత్తరమైనటువంటి సినిమా బ్రహ్మాండంగా ఆడద్ది. పవన్ కళ్యాణే నిర్మాత ఉండమనండి, హీరోనే ఉండమని మేము చూస్తాము. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హీరో సింగిల్గా వస్తాడు, 170 సీట్లు పోటీ చేస్తాడు, ఒక్కరిని కూడా గుడ్డలు లేకుండా పంపిస్తాడు. కాబట్టి విలన్ మీ నాయకుడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, పెట్టుకో విలన్గా. కావాలంటే రామ్ గోపాలంతో నేను మాట్లాడతాను, మంచి డైరెక్షన్ చేస్తాడు. విలన్ వెనకాల అసిస్టెంట్లు 420 నలుగురు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్. దోచుకోవటం, ఇంటికి తీసుకెళ్తాం, సూట్ కేసుల కోసం జుట్లు పట్టు కొట్టుకుంటాం, అత్త కోడళ్ళు, కూతుళ్ళు, భార్యలు,
ఏ రకంగా ఏంటన్నది రసవత్తంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. డెఫినెట్గా తీయమని చెప్పండి. ఎడ్డగా ఆయనకి మిగిలింది అదే, సినిమాలు చేసుకోవటమే. మేము ఫస్ట్ నుంచి చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ ట్వీట్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్ గా నటింపజేయాలన్నారు. చంద్రబాబుకు 420 అసిస్టెంట్లుగా ఉండాలని తెలిపారు. అవసరమైతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మాట్లాడతానని, వర్మ డైరెక్షన్ లో చేస్తారా అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత హీరో లాంటి జగన్ ప్రతిపక్షాల నేతలందరినీ నడి రోడ్డుపై నిలబెడతాడని చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలేనని ఎద్దేవా చేశారు. పేదల పక్షాన సుప్రీంకోర్టు కూడా అమరావతి ప్రాంతంలో, రాజధానిలో పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉండాలని చెప్పి స్టే ఇవ్వకుండా దాన్నే సుప్రీంకోర్టు కూడా చేయడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ కోర్టు అయినా కూడా పేదల పక్షానే నిలబడతాయి. ధనికులు మాత్రమే అమరావతిలో ఉండాలి. మేము ఇచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వ ధనంతో లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాకు నవనగరాలు నిర్మించాలి. వాటి దగ్గర మా పొలాలు, మా స్థలాలు అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ పిడివాదం వినిపించారు. ఏదేమైనప్పటికీ న్యాయం గెలుస్తుందన్న దానికి ఇదే ఉదాహరణ. ఇంతకాలం 3 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో పేదలను అడుగు పెట్టనివ్వకుండా ఆపగలిగారు. కానీ ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో పేదలకి ఆ ప్రాంతంలో నివాసయోగ్యమైనటువంటి స్థలాలు తీసుకోవటానికి, వాళ్ళు నివసించడానికి ఈ కోర్టు తీర్పుని దోహదపడుతుంది. ఈ న్యాయస్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రత్యేకంగా నా తరఫున, పేదల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే పేదలు ఎక్కడుంటే అక్కడ లోకేష్ ఓడిపోతాడని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారా? మంగళగిరిలో లోకేష్ను ఓడగొడటానికే పేదలకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. పేదలు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి నమ్మకం మీకు కూడా కలిగిందంటే మేము మొదటి నుంచి చెప్పేది అదే. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేద వర్గాలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటతో పేదలు కనుక ఆ ప్రాంతానికి వస్తే లోకేష్ ఓడిపోతాడు, ఓడగొడతాకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారండి. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గెలవకూడదంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలు ఉండకూడదు. వాళ్ళని తన్ని తరిమేసి అమరావతి రైతులు లాంటి పెద్ద ధనవంతులనే పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కూటమికి ఉన్నట్టుంది. ఈ ప్రజలే బుద్ధి చెబుతారు. మన 2019లో 23 సీట్లకి ఆయన్ని, 1 సీటుకి ఈయన్ని పరిమితం చేశారు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా వాళ్ళకి మిగిలేటువంటి పరిస్థితి లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా పెట్టి, చంద్రబాబు నాయుడు విలన్గా పెట్టి, విలన్ వెనకాల అసిస్టెంట్లు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడిని పెట్టి తీయాలి గ్యారంటీగా సినిమాలు. ఎలా విలన్ దోసుకుంటాడు, ఆ వెనకాల ఉన్నటువంటి ఈ దొంగలకి 420 వాళ్ళకి ఎలా సూట్ కేసులు ఇస్తాడు, ఇంటికి వెళ్ళి నాకు అత్త కోడళ్ళు ఈ సూట్ కేసుల గురించి ఎట్లా జుట్టుపట్టు కొట్టుకుంటారు, ఇవన్నీ కూడా మంచి రసవత్తరమైనటువంటి సినిమా బ్రహ్మాండంగా ఆడద్ది. పవన్ కళ్యాణే నిర్మాత ఉండమనండి, హీరోనే ఉండమని మేము చూస్తాము. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హీరో సింగిల్గా వస్తాడు, 170 సీట్లు పోటీ చేస్తాడు, ఒక్కరిని కూడా గుడ్డలు లేకుండా పంపిస్తాడు. కాబట్టి విలన్ మీ నాయకుడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, పెట్టుకో విలన్గా. కావాలంటే రామ్ గోపాలంతో నేను మాట్లాడతాను, మంచి డైరెక్షన్ చేస్తాడు. విలన్ వెనకాల అసిస్టెంట్లు 420 నలుగురు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్. దోచుకోవటం, ఇంటికి తీసుకెళ్తాం, సూట్ కేసుల కోసం జుట్లు పట్టు కొట్టుకుంటాం, అత్త కోడళ్ళు, కూతుళ్ళు, భార్యలు, ఏ రకంగా ఏంటన్నది రసవత్తంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. డెఫినెట్గా తీయమని చెప్పండి. ఎడ్డగా ఆయనకి మిగిలింది అదే, సినిమాలు చేసుకోవటమే. మేము ఫస్ట్ నుంచి చెబుతున్నాం. గూడూరు పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టిడ్కో అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్లు కావాలనుకున్న వారు ఇందిరానగర్ లోని వార్డు సచివాలయంలో సిబ్బందిని సంప్రదించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ తెలిపారు. ఆయన పట్టణ పరిధిలోని 16వ వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ సచివాలయంలో సిబ్బంది పనితీరును గమనించేందుకు, అదేవిధంగా
రికార్డుల మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో తనిఖీ చేసేందుకు తాను ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టిడ్కో అపార్ట్మెంట్స్ కేటాయించేందుకు లబ్ధిదారులకు అవసరమైన బ్యాంక్ లోన్ ప్రాసెస్ సచివాలయం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగనన్న హౌసింగ్ కాలనీలో స్థలం పొందిన లబ్ధిదారులు త్వరితగతిన ఇలాంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటే వారికి ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సస్పెన్షన్ ఆర్డర్ కొట్టు సస్పెన్షన్ ఆర్డర్ కొట్టు సినిమా జరిగే రోజువారీ విధులు, దాంతోపాటు టిడ్కో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోనింగ్స్ ఇప్పించి రిజిస్ట్రేషన్స్ కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ ఏమైతే కంప్లీట్ చేయమని, జగనన్న లేఅవుట్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఓన్ బెనిఫిషరీస్ మీ యొక్క ఇల్లు మీకు అలాట్ అయింది, మీరు మీ సొంత ఇంట్రెస్ట్తో ఎంత తొందరగా అంత కట్టుకుంటే స్టేజెస్ వారిగా డబ్బులు పడతాయి. సో మీ ఇల్లు మీరు తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే మీరు ఒక పట్టా వచ్చిన తర్వాత మనం నిదానం కట్టుకుందాం అనుకుంటే ఆ పట్టా క్యాన్సిల్ అయిపోతుంది. దయచేసి ఎవరికైతే హౌస్ అలాట్ అయిందో మీరు మీ యొక్క ఇంటిని మీ ఓన్ కానీ లేదా మీకు నచ్చిన ఒక కాంట్రాక్టర్ త్రూ కానీ ఇల్లు కట్టించుకోండి. దాంతోపాటు ఎవరైతే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కావాలనుకుంటుంటారో టిడ్కోలోని ఈ ఇందిరానగర్ సచివాలయం పరిధిలో వాళ్ళు సచివాలయంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ కాంట్రాక్ట్ అయితే వేకెట్ అయిన ఇల్లు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న లబ్ధిదారులు వచ్చి మీరు ఇక్కడ మీ అప్లికేషన్ ఇస్తే మీకు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ లోనింగ్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసిస్తాం. జగనన్న లేఅవుట్లో కూడా ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళు మీరు ఎంత తొందరగా ఇల్లు కట్టుకుంటే అంత తొందరగా ఒక స్టేజ్ బట్టి మీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది ప్రజలు. దాంతోపాటు ట్యాక్సెస్ ఏమైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా సచివాలయంకి వచ్చి కంప్లైంట్ చేయండి. ఒకవేళ ఇక్కడ రిజాల్వ్ కాకపోతే మున్సిపల్ ఆఫీస్కి వచ్చేయండి. ఇక్కడ పనితీరు ఆధారంగా సిబ్బందికి సూచన ఇవ్వడం జరిగింది. సో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది మీద తగు చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా గుండిమెడ ఇసుక క్వారీ వద్ద జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుండిమెడ గ్రామంలో ఇసుక దోపిడీ జరుగుతుందన్నారు. క్వారీ గడువు ముగిసినా ఇసుక తవ్వకాలు ఆపడం లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి ఇసుక తవ్వకాలు ఆపాలని అన్నారు. మీ దగ్గర డబ్బులు తీసుకుని పోస్టింగ్ చేస్తాడు తప్పితే వాడు ఎలాంటి కూడా మీకు మంచినీళ్ళు బాటిల్ కూడా ఇవ్వడం చెప్పేసి ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం వ్యవస్థలను కాపాడుతున్న వ్యవస్థలకి
అధికారం చెల్లేస్తున్నటువంటి వ్యవస్థలను హెడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాం. మీరు ప్రజల పక్షాన ఉండండి, మీరు ప్రజలకు జవాబుదారుతనం, మీరు ప్రజలను రక్షించండి చెప్పేసి కూడా వ్యవస్థలన్నింటిని కోరుతూ మరొకసారి తక్షణమే మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ దొంగతనాన్ని ఆపండి, లేని పక్షంలో మా పని మేము చేయాల్సి వస్తుంది. జై జనసేన, జై హింద్. ప్రజలకు తెలియజేస్తారు, మీ ద్వారా చెప్తుంది కూడా ప్రజలకే చెప్తున్నాం. మేము దొంగవాడిని పట్టుకోండి అని చెప్పేసి మేము చూపిస్తున్నాము. పట్టుకోవాల్సిన వాళ్ళు ఆ దొంగవాడిని పట్టుకోవట్లేదని మేము చెప్తున్నాం కూడా. ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడింది కూడా అదే. మేము అడుగురా బాబు దొంగ అని చెప్తున్నాం. పట్టుకోవాల్సిన వాళ్ళు వాడిని వదిలేసి మమ్మల్ని పట్టుకుంటున్నారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు లోపలికి. ఇంకా అంతకంటే ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి సిగ్గుసేట్ అనేది ఇంకోటి లేదనేది నేను వాడుతున్నాను. ప్రభుత్వంలోని పెద్దలు ఎప్పుడైనా కళ్ళు తెరవండి అని చెప్తున్నాను. ప్రజలను కాపాడవలసిన వ్యవస్థలు కూడా మీ పని మీరు చేయండి అని చెప్పేసి ఆ వ్యవస్థలందరికీ జనసేన పార్టీ నుంచి నమస్కారాలతో చెప్తున్నాను. చెప్పండి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ షహార్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు రీసైక్లింగ్ ప్రక్రియకు ఉపయోగపడే పాత పుస్తకాలు, దుస్తులు, బొమ్మలు, ప్లాస్టిక్, ఇతర వస్తువులను పెద్ద ఎత్తున సేకరించనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశంలో నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారులతో కమిషనర్ చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాత వస్తువుల సేకరణ కోసం కాకినాడ నగరంలో ముఖ్య ప్రాంతాల్లో 14 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. మేరీ లైఫ్ మేరీ షహర్ మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ అండ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మన కాకినాడ కార్పొరేషన్లో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. దీంట్లో మనకి 20th మే నుంచి జూన్ 5th ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ డే ఉందో మనకి, సో 15 days కూడా మనము రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, సో ఈ కాన్సెప్ట్తో మనం ఒక 14 centersని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మనం మొత్తం కార్పొరేషన్ పరిధిలో ఉన్న డివిజన్స్లో అన్నింటిలో కలిపి మేజర్గా ఒక 14 ప్లేసెస్లో, ప్రామినెంట్ ప్లేసెస్లో అండ్ ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్లో మనము ఈ RRR సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సెంటర్స్లో మీరు మీ యొక్క ఇంట్లో ఉన్న పాత యూజ్ చేయని చెప్పులు కావచ్చు, షూస్ కావచ్చు, బట్టలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇలాంటివి ప్లాస్టిక్ ఐటమ్స్ కావచ్చు, చిన్నపిల్లలు చిన్నప్పుడు యూజ్ చేసిన ప్లాస్టిక్స్ మళ్ళీ తర్వాత దాన్ని పెద్ద అయిన తర్వాత వాటర్, అవన్నీ ఇలా ఇంట్లో పైలప్ అయిపోయి ఉంటాయి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా దాన్ని అన్నీ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మీరు డిస్పోజ్ చేయొచ్చు. సో ఈ 14 centers ఏంటనేది మేము క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నాము. ఆ 14 centersలో మార్నింగ్ 7 AM టు మధ్యాహ్నం 1 AM వరకు మే 20 నుంచి జూన్ 5 తేదీ వరకు మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఓపెన్ చేసి ఉంటాయి. అందులో మీరు వచ్చి మీ దగ్గర ఉన్న పాత వస్తువులను డిస్పోజ్ చేయొచ్చు. సో దాంట్లో ఆ యాక్టివిటీలో మనకి బేసికలీ ఇంట్లో ఉన్న చెత్త అట్ ద సేమ్ టైం ప్రాపర్గా దాన్ని సెగ్రిగేట్ చేసి ఎవరికైతే నీడీ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, రీసైకిల్ చేయడం కావచ్చు. సో దీన్ని భాగంగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఇన్ కాకినాడ, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క యాక్టివిటీని హైలైట్ చేస్తూ డెఫినెట్గా అందరూ పాల్గొంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు జిల్లా వైపాలెం నియోజకవర్గం టీడీపీ కార్యకర్త రాజయ్య మృతి చెందారు. ఏప్రిల్ 21న చంద్రబాబు కాన్వాయ్పై దుండగుల రాళ్ల దాడిలో రాజయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలు, గుంటూరులో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో వైపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు వైపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. గత నెల 21వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వచ్చే సందర్భంలో ఆయన పర్యటనను అడ్డుకోవాలని దళితులపై ఆయన ఏదో మాట్లాడాడని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని
అడ్డుకోవాలని, అదేవిధంగా నిరసన తెలియజేయాలని ముందు రోజు నుంచి మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు గారు దళితుల ద్రోహి, ఆయన మనం వ్యతిరేకించాలి దళిత నియోజకవర్గం కాబట్టి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ రెచ్చగొట్టి 2 రోజుల ముందు నుంచి బాబు గారి కార్యక్రమాన్ని అడ్డుకోవటం జరిగింది. ఈ క్రమంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా మంత్రి గారి నివాసం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా ఆయన చొక్కాలు ఇప్పుకొని కర్రలు పట్టుకొని ఆయన రాళ్ల దాడి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేయటం జరిగింది. ఆ రాళ్ల దాడిలో దళితుడైనటువంటి చేదూరు రాజయ్య గారికి, అదేవిధంగా చంద్రబాబు గారు సెక్యూరిటీ, నేషనల్ జాతీయ సెక్యూరిటీ అధికారికి కూడా తలపై గాయం జరగడం జరిగింది. హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట పట్టణంలోని రైల్వే కాలనీలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాజీపేట వరంగల్ నగరంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యటన ఉండడంతో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామ శివార్లో నకిలీ వ్యవసాయ ఉత్పత్తి ఆలమ ట్రేడింగ్ కంపెనీ మాఫియా ఆగడాలు బట్టబయలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి జిల్లా వ్యవసాయ అధికారుల సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 200 రకాల నకిలీ వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు నకిలీ వ్యవసాయ ఉత్పత్తి మందులు సరఫరా జరుగుతున్నాయి. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు సమాచారం. సుమారు 1,50,00,000 రూపాయల విలువ గల క్రిమి సంహారక మందులతో పాటు మ్యాంగో జ్యూస్, మిల్క్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎవరిని మోసం చేస్తారు? ఇది పెద్ద మాఫియా ఉన్నట్టుంది. ఏమిది మన ఈ సినిమా చూడాలి. హర్యానా బండి, ఆ బండి, ఈ బండి, అన్ని బండి. సింగం 2 సినిమా చూడే. మీకు తెలుసా అవి? గంగనకి చెప్పాలి మొత్తం. మరి ఏమదే ఓన్గా మనుషులు బుక్తారు అవి, ఎవరు బుక్తారు ఇవి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. శ్మశానంలో బూడిద పూసుకుని తిరుగుతున్న వ్యక్తిని చూసి భయానికి లోనవుతున్న ప్రజలు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలో అడవి పంది హల్చల్. ఉపాధి హామీ కూలీలపై దాడి, 2 తీవ్ర గాయాలు. విశాఖ సాగర్ తీరంలో మత్తు ఇంజెక్షన్ల కలకలం. గుట్టుగా దందా చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠా గుట్టురట్టు. పవన్ కళ్యాణ్ ట్వీట్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు మాత్రమేనని ఎద్దేవా. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.